విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, అధికారులు తరచూ విస్తృత తనిఖీలు చేపడితే విద్యార్థులకు మేలు జరుగుతుందని స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ అన్నారు. భీమడోలు మండలంలోని హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల విద్యాలయాల్లో స్టేట్ ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, వంటశాలల పరిశుభ్రత, ఆహార నాణ్యతను పరిశీలించి పలు చోట్ల ఆహారాన్ని స్వయంగా రుచి చూశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను చీటీల ద్వారా తెలియజేయాలని సూచించారు. పోలసానిపల్లి గురుకుల విద్యార్థులు చికెన్ సరిగా ఉడకడం లేదని, కొన్ని ఆహార పదార్థాల నాణ్యత బాగోలేదని, కూరగాయలను తరచూ ఒకే రకం వండుతున్నారని ఫిర్యాదు చేసినట్లు కృష్ణకిరణ్ తెలిపారు. అలాగే భీమడోలు ప్రభుత్వ హైస్కూల్ వంటశాల అపరిశుభ్రంగా ఉండడంతో పాటు పులిహోర నాణ్యత కూడా సంతృప్తికరంగా లేదని విద్యార్థులు చీటీల ద్వారా వెల్లడించినట్లు చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమైన ఆహారం అందేలా మండల స్థాయి అధికారులు తరచూ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలను తనిఖీ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నమస్కారం అండి, నా పేరు కృష్ణకిరణ్. నేను రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుని. ఇవాళ ఏలూరు పర్యటనలో భాగంగా నిన్న ఈరోజు కూడా ఏలూరు జిల్లాలో పర్యటన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే అంగన్వాడీస్ కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అలాగే రేషన్ డిపోలు, ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు, నిన్నటి వరకు ఉదయం నుంచి సాయంకాలం వరకు, ఈరోజు కూడా సాయంత్రం సుమారుగా 7 వరకు కూడా తనిఖీ చేయబోతున్నాం. ఈరోజు భీమడోలు, ద్వారకా తిరుమల, అక్కడ ప్రాథమిక పాఠశాల గొల్లపాలెంలో ప్రాథమిక పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. దాదాపుగా 300 గుడ్లు పాడైపోయినగా గుర్తించడం, దీని మీద ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆహార విషయంలో విద్యార్థులకి రాజీ పడే పరిస్థితి లేదు, ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబోతున్నాం. అలాగే జడ్పీ స్కూల్లో కూడా ఇక్కడ పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా విద్యార్థుల సమస్యలు చెప్పారు. ఆహార విషయంలో భద్రత తక్కువ అవుతుందని మేము భావిస్తున్నాం. దీని మీద మీ మీడియా ముఖంగా అందరికీ చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఉన్నతాధికారి, మండలాధికారులు కూడా ఖచ్చితంగా హాస్టల్స్కి అయితే వెళ్ళి స్వయంగా చూసినట్టయితే కనుక విద్యార్థులకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం.